యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయము నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. యాహ్వా అనాలి మనము, అంటే ఎందుకంటే ఇది టెట్రాగ్రామటన్, అది యెహోవా కాదు ఆయన పేరు, యాహ్వా. టెట్రాగ్రామటన్ అంటే 4 అక్షరాలు, YHWH. అందుకోసమే నేను యాహ్వా అని అంట. ఎందుకంటే అంటే YHWH యూడే వావే అంటారు అన్నట్టు. ఈ యొక్క హెబ్రీ భాషలో యూడే వావే అని అంటారు. ఈ యొక్క ఈ గ్రీక్ భాషలో టెట్రాగ్రామటన్ అంటారు అన్నట్టు. అందుకోసమే మనము పాత అంగి కొత్త అంగి ఉంటుంది, పాత అంగి తీసివేసి ఏం చేస్తాము, ధరించుకుంటాం. యాహ్వా అనేది తెలిసినప్పుడు పాతది తీసివేస్తాం కనుక నేను యాహ్వానే అంట. అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ఎంత బాధాకరమైనది. యాత్ర కీర్తన ఇది. అంటే యాత్ర కీర్తన అంటే ద సాంగ్స్ ఆఫ్ అసెంట్ అంటారు, ద సాంగ్స్ ఆఫ్ స్టెప్స్ అంటారు, ద సాంగ్స్ ఆఫ్ స్టేర్స్ అంటారు, ద సాంగ్స్ ఆఫ్ ప్రొసీజర్ అని అంటారు అన్నట్టు. ప్రొసీజమ్ అని అంటారు. ఎందుకంటారంటే ఎక్కడం ఒక అర్థం ఏమొస్తుందంటే, ఎక్కడం అనేది అర్థం వస్తుంది. ఎక్కిపోవడం, మాలా అంటే ఎక్కిపోవడం. మాలా అనేది హిబ్రూ భాషలో ఉంటుంది. మాలా తెహిలీం అని అంటారు. తెహిలీం అంటే కీర్తనలు అన్నా ఒకటే, పాటలు అన్నా ఒకటే. ఈ యొక్క కీర్తనలు ఎట్లుంటాయి, ఇది ఎట్లున్నది, అంత గ్యాప్ ఉన్నది, అక్కడక్కడక్కడ అంత గ్యాప్ ఉన్నది. అదే ఈ యొక్క ఇది చూడు, ఇక్కడ ఏదైనా గ్యాప్ ఉందా? ఇక్కడ ఇదేమో పద్య కీర్తనలు, ఇదేమో గద్య కీర్తనలు. గద్య భాగము, ఇది పద్య భాగము. అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడు మనం పద్య భాగం చదువుతున్నామా, గద్య భాగం చదువుతున్నామా? పద్య భాగమే, పద్య భాగం చదువుతున్నాం. పద్య భాగం ఏమో గద్య భాగం ఏం తెలియజేస్తుంది? దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తుంది. పద్య భాగం ఏం తెలియజేస్తుంది? దేవుని యొక్క హృదయాన్ని తెలియజేస్తుంది. ఈ కావ్య గ్రంథాలన్నీ దేవుని యొక్క హృదయాన్ని తెలియజేస్తాయి. విడివిడిగా ఉంటుంది అట్లా. ఇది యాత్ర కీర్తన అంటే ఎక్కిపోవట, ఒక స్థలం విడిచి ఇంకో స్థలానికి పోవడం. ఒక స్థలం విడవాలి, నువ్వున్న స్థితిని నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే నీకు ఇంకో స్థలానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. నువ్వు విడిచిపెట్టకపోతే ఇంకో స్థలం ఇయ్యడు. నువ్వు విడిస్తేనే ఇంకో స్థలాన్ని పొందుకుంటావు. అందుకోసమే మనము పాతవి అన్నిటినీ మనం ఏం చేయాలంటే అన్నిటినీ మడతపెట్టి సమాధి చేయాలి. సమాధి చేస్తేనే అది మంచిది, నూతనమైన స్థితి మనకు వస్తుంది. అగాధ స్థలములో నుండి నేను, అగాధం అంటే ఏంటిది? డెప్త్, లోపల లోతు.
లోతైన ప్రదేశంలో నుండి ఆయన ఏం చేస్తున్నాడు? నీకు మొరపెట్టుచున్నాను. చూసినావా? ఈ మొరపెట్ట అనేది ఎంత ఎంత గంభీరమైనదో. అగాధమైన స్థలంలో ఉండే ఏం చేస్తున్నావు? నాకు చాలా అగాధమైన స్థలమే. ఎందుకంటే నా భార్య లేదు, పిల్లలు లేరు. ఎలాంటి స్థితిలో నన్ను నీ దేవుడు ఉంచిందంటే అగాధ స్థలంలో ఉండి నేను ప్రార్థన చేస్తాను. ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాను. ప్రతి రాత్రి నా కొడుకు కొరకు, నా బిడ్డ కొరకు నేను ఏడుస్తూ ఉన్నాను. దాన్ని ఏమంటారు? అగాధ స్థలం. అగాధ స్థలంలో నుండి ఉన్నాను. నా ఆర్తధ్వని విను. ఆర్తధ్వని అని అంటే హృదయంలో నుండి వచ్చేది ఆర్తధ్వని. హృదయంలో నుండి వచ్చేది ఆర్తధ్వని. నా ప్రభువా, నా ప్రార్థన ఆలకింపు, చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము అని ఇక్కడ కీర్తనకారుడు యాత్ర కీర్తనలో అంటున్నాడు. ఇంకోటి మూడవది, యెహోవా దోషములను కట్టిపెట్టి చూచినేడలా ప్రభువా ఎవరిని వినగలడు? దోషం మనల్ని చిన్నప్పటి నుండి మనం చేసిన దోషాలన్నీ ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. అవి నిలవలేం. ఆయన కృప ఉంటేనే నిలుస్తాం. ఆయన కృప ఎందుకన్నా అంటే వీటిని అన్నిటినీ కప్పి పెడుతుంది. దొరుకును. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. అది భయము. ఆయన భయము ఏంటిదంటే చాలా ఇందులో చాలా అర్థం ఉన్నది. భయము అంటే అది ఐశ్వర్యము కంటే గొప్పది. ఈ లోక దేనిని కూడా దాన్ని పోల్చలేము. వ్యర్థమే. కానీ భయము చాలు. రక్షింపబడతాము. అయినను నీ జనులు నీ యందు భయము నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది యేసు ప్రభువు దగ్గర. ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని దగ్గరనే దొరుకుతుంది. ఏ మనుషుని యొద్ద దొరకదు. మనం మనుషుల యొద్దకు పోతే అట్టిదే అది. ఆయన మాట ఇచ్చిండు నాకు, ఇక్కడ నుండి పో నువ్వు నన్ను ఏడిసే పరిస్థితి వచ్చినప్పుడు, ఏడుదామన్నప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఇక్కడ నుండి పో అన్నాడు. అదే బండి తీసుకొని బండి మీద బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చాను. ఎట్లా? బెంగళూరు నుండి ఇక్కడికి బండి మీద రావడం అనేది వట్టిది కాదు. అది అంత అడవి ఉంటుంది, అన్ని జింకలు ఉంటాయి, అన్ని పులులు ఉంటాయి, గుడ్డెలుగులు ఉంటాయి, అన్ని అరణ్యం ఉంటాయి. అన్నీ అరణ్యాలే. బెంగళూరు నుండి ఇక్కడికి రావాలంటే అరణ్యమే. నైట్లోనే వచ్చినాయి. నేను నైట్లోనే వచ్చిన. అంటే దేవుడు అట్లా నడిపించిండు మనం. ఆయన మాట కొరకు, ఆయన మాట మనం వినాలి, విశ్వసించాలి. నువ్వు ఎందుకు ఎడుస్తావయ్యా? ఇక్కడ నుండి ఎందుకు ఎడుతున్నావు? నీ భార్య కొరకు ఎడుతున్నావా? నీ పిల్లల కొరకు ఎడుతున్నావా? నువ్వు పో, నీ ఇంటికి పో, నువ్వు నేను చూసుకుంటా కదా అన్నాడు. ఆ మాట ఇచ్చిండు నాకు, అదే చాలు. ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టు ఎక్కువగా నేను కనిపెట్టుకుంటాను. శరీరమా ప్రాణమా? ప్రాణమని కనిపెడుతున్నది దేవుడు చేసిన. అప్పటి నుండి నేను ఇక్కడికి వచ్చిన కానుండి బైబిలే నాకు. సో బైబిలే నా స్నేహితుడు, నేనే బైబిల్కి స్నేహితుడిని. అంతే. ఎవ్వరు లేరు. అందరినీ మానేసిన. ఎవరితో మాట్లాడలే. ఈ బైబిల్ నేను 5 సంవత్సరంలో నేను బైబిల్ అంతే. కావలి కృప దొరుకును. ఇశ్రాయేలు ఆశ పెట్టుకును, కృప దొరుకుతుంది. కృప అంటే క్షమాపణ. కృప అంటే ఏంటిది? క్షమాపణ దొరుకుతుంది. కృప అనేది ఇది దేవుని దగ్గర ఉండేది. క్షమాపణ అనేది మన దగ్గర ఉంటుంది. ఆయన కృప ద్వారా చూసినప్పుడు క్షమాపణ దొరుకుతుంది మనకు. రక్షణ దొరుకుతుంది, సంపూర్ణమైన రక్షణ. ఈ రక్షణ కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు చేయాలి,
రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి, ఎప్పటికీ బ్రతికినంత సేపు చేస్తూనే చేయాలి. రక్షణ పోయే ప్రమాదం ఉన్నది నీకున్నది, నాకున్నది, ఇప్పటికి ఉన్నది. నాకు అందరికీ ప్రతి వారికి ఉన్నది. రక్షణ అది పోయే ప్రమాదం ఉన్నది కనుక దాని కొరకు మనము విమోచన మెలుకోవాలి ప్రార్థన చేయాలి. రక్షణ అనేది ఒక బాప్టిజం తీసుకుంటే రక్షింపబడ్డా అనేది కాదు, అది కాదు. నిరంతరము మనము ప్రార్థన చేస్తూ నీ రక్షణ కొరకు మనము నీ రక్షణ దొరుకు, నీ సంపూర్ణ విమోచన దొరుకును నీ వద్దనే దొరుకుతుంది. ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదు. విమోచించును. దోషములు, మన పాపములు, మన దోషములు అన్నిటి నుండి ఎక్కడ దొరుకుతుంది? వాటికి నివారణ ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గరనే దొరుకుతుంది. యేసయ్య మాత్రమే దొరుకుతుంది. యేసయ్యను నమ్ముకున్నాలే, యేసయ్యనే మనకు ఆధారం. ఏ మనుషుడు కాదు, ఇక్కడ చెప్పే పాస్టర్ కాదు, నేను కాదు, ఎవ్వరు కాదు. ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు అనుకొని రక్షణ కొరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దోషములు విమోచించినాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప దొరుకుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంచి కీర్తన ఇది. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించు.